నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ నెట్. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనము శివగాడి జిందగీకి సంబంధించినటువంటి సాంగ్ లాంచ్ ఈవెంట్కి రావడం జరిగింది. యాలో యాలో. సో మనతో పాటు హాసిని హీరోయిన్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మరిన్ని విషయాలు తనతో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, గుడ్ టు సీ మ్యామ్. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఈరోజు సాంగ్ లాంచ్ అయింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. సాంగ్ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. సో మీ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు అనుకున్న ఇన్పుట్ అదే విధంగా అవుట్పుట్గా మారింది అనుకోవచ్చా? యాక్చువల్లీ ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము. సో ఆ అవుట్పుట్ కూడా అందరు అనుకున్నట్టే వచ్చింది. సో హ్యాపీ. ఓకే, ఎలా ప్రిపేర్ అయ్యారు మేడం? ఈ సాంగ్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇది యాక్చువల్లీ మా డైరెక్టర్ గారు రాశారు. సో ఆయన మొత్తం ఆయన ఎఫర్ట్స్ అంతా పెట్టి చాలా కష్టపడ్డారు ఈ సాంగ్కి. ఓకే, సో ఏం చెప్పదలుచు మేడం? అంటే హౌ ఈజ్ వర్కింగ్ విత్ యువర్ హీరో? దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. చాలా అందరూ టీమ్ మెంబర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు కూడా మంచి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క ఉంటారు అందరూ. ఇది మీ డెబ్యూ మూవీ మేడం? ఇది మీ ఫస్ట్ మూవీ? ఫస్ట్ మూవీ. సో ప్రీవియస్ మన షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? నో, ఏం చేయలేదు. ఫస్ట్ మూవీ. ఎలా మన హౌ దే ఆపర్చునిటీ మీకు ఎట్లా ఆపర్చునిటీ ఇచ్చారు? ఎలా మిమ్మల్ని కలిసారంటే? నేను రిలాన్లో ఆడిషన్కి వెళ్ళాను. సో వినయ్ రెడ్డి సార్ నన్ను ఆడిషన్లో సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, సో తెలుసుకోవచ్చు మేడం, ఇదే ఒకటే ప్రాజెక్ట్ మళ్ళీ ఫ్యూచర్ ఏమైనా చేయబోతున్నారా? చేయొచ్చు. ఇంకా ఫిక్స్ చేశారా? ఇంకేం ఫిక్స్ కాలేదు. ఓకే, దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. ఓకే, తెలుసుకోవచ్చు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? విజయ్ దేవరకొండ. రీజన్ మేడం? ఈజ్ అ గ్రేట్ యాక్టర్. ఓకే, ఇష్టం చాలా. అర్జున్ రెడ్డి రామ్కెళ్ళి చాలా ఇష్టమైన. ఓకే, విల్ యు గెట్ ఎ ఛాన్స్ వర్క్ విత్ విజయ్ దేవరకొండ? ఓకే, అంటే చిల్లర్ క్యారెక్టర్ చేయమంటే చేస్తారా మేడం? సిస్టర్ క్యారెక్టర్ చేయమంటే చేస్తారా? చేస్తాను. ఆయన పక్కన చేయడం నాకు చాలా ఇష్టం అండి. చేస్తాను. ఆయన దగ్గర ఆయన సినిమాలో ఏ క్యారెక్టర్ వచ్చినా నేను చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ యాలో యాలో సాంగ్ కూడా చాలా ఎమోషనల్గా ఉంది. సో అంటే చాలా మంది కూడా మాస్ సాంగ్ కన్నా ఫోక్ సాంగ్ కన్నా ఎమోషన్ కూడా చాలా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సో ఏం చెప్పదలుచు ఈ సాంగ్ గురించి మీరు? ఈ సాంగ్ అసలు అందరికి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయితే అందరు కనెక్ట్ అయిపోతారు ఈ సాంగ్కి. ఇది ఒక లైఫ్ స్టోరీ సాంగ్ మేబీ. మేడం, ఇట్లా నార్మల్ కవర్ సాంగ్ చేసుకుంటూనే చాలా మంది కూడా బిగ్ స్క్రీన్ వరకు కనిపిస్తున్నారు. సో మీ ఈ సాంగ్తోనే మీరు డైరెక్ట్ పెద్ద సినిమానే చేస్తున్నారు. సో దీని ఏమనుకోవచ్చు? చిన్న సినిమా అనుకోవాలా, మంచి సినిమా అనుకోవాలా, పెద్ద సినిమా అనుకోవాలా, ఏమనుకోవాలి? ఇది యాక్చువల్లీ సినిమా అంటే సినిమానే కదండి. వీ హ్యావ్ టు నాట్ సీ బడ్జెట్, అది ఎంత తీస్తున్నారా అని కాదు, అది స్టోరీ కరెక్ట్గా ఉందా అది మనం చూడాలి. డైరెక్షన్ ఎలా ఉంది, వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది, అది చూడాలి. మీ క్యారెక్టర్ ఏ రకంగా ఉండబోతుంది ఈ సినిమాలో? ఈ సినిమాలో సో యాజ్ ఎ నార్మల్ ఎమోషనల్గా ఉంటుంది. లవ్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ నాది. ఓకే, కొంచెం కోపం అలా ఉంటుంది. ఓకే, మన తెలుగు చాలా చక్కగా మాట్లాడుతారు. మీరు తెలుగు అమ్మాయి? నేను తెలుగు అమ్మాయి. వేర్ ఆర్ యు ఫ్రమ్ మేడం? తెలంగాణ అంటే హైదరాబాద్. సో ఏం చెప్పదలుచుకో మేడం, శివగాడి జిందగీ, వన్ వర్డ్ అబౌట్ శివగాడి జిందగీ అంటే? శివగాడి జిందగీ అంటే ఇట్స్ అవర్ లైఫ్ స్టోరీ అనమాట. అందరి లైఫ్లో జరిగే స్టోరీ అనమాట ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. సో శివగాడి జిందగీ ఒక అబ్బాయి లైఫ్లో జరిగేది స్టోరీ అనమాట మొత్తం. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనతో పాటు ఒక న్యూ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ రాబోతున్న సచిన్ గారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సినిమా గురించి మరిన్ని విషయాలు తనతో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎలా ఫీల్ అవుతున్నా? ఎటుకెళ్ళకి మీ సినిమా రాబోతుంది, సాంగ్ లాంచ్ కూడా అయిపోయింది, చాలా అద్భుతంగా రెస్పాన్స్ కూడా రావడం జరిగింది, ఒక ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎలాగైతే సాంగ్ లాంచ్ చేసి పోస్టర్ లాంచ్ చేసామో, ఇది ఒక ఎమోషనల్ డెప్త్ సాంగ్ కాబట్టి అందరి యంగ్స్టర్స్కి కనెక్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా, అంటే అంత బలంగా నమ్ముతున్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అది అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్మి మనం ఈ సినిమా తీయడం జరిగింది. శివగాడి జిందగీ. అందరి జిందగీలో ఏం జరుగుతుందో మీరు పెద్ద స్క్రీన్ మీద త్వరలోనే చూస్తారని. అలా టైటిల్ చాలా యాప్ట్గా ఉంది, శివగాడి జిందగీ. అంటే ఒక మాస్తో పాటు ఒక లొకాలిటీ కనిపిస్తున్నది. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? టైటిల్ ఎవరు మీరే డిసిషన్ తీసుకున్నారా? టైటిల్ అంటే అంతా వినయ్ సార్ ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ జరిగిన తర్వాత ఈ డిసిషన్ తీసుకున్నాం, శివగాడి జిందగీ అని. శివ అనేది ఒక పాత్రే కాదు, నా సినిమాలో ఒక ఎక్స్పీరియన్స్. అది లివింగ్ లైఫ్ అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ లైఫ్, అది శివ. అండ్ జిందగీ గురించి వస్తే ప్రతి ఒకరి లైఫ్లో జరిగే అన్ని స్ట్రగుల్స్, లవ్, ఫ్యామిలీ లైఫ్, కెరియర్ అన్నీ అలా.
అన్న మీరు ఇప్పుడు టాలీవుడ్లోకి ఇప్పుడు అడుగు పెడుతున్నారు. ఎవరికైనా ఫస్ట్ సినిమా చాలా స్పెషల్. ఫస్ట్ సినిమా మాత్రం హిట్ అయితే టాప్లో కూర్చుంటారు. అవును. ఇది అలా ఉంటుంది అనుకోవచ్చా? అంటే సినిమా ఈ తీసి సినిమా ఇవ్వాలనే ఒక బాధ్యత అయితే మాకుంది. దాన్ని ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో ఇంకా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి. నేను ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోద్ది, ఈ సినిమా హిట్ కొడుతున్నాము, అది ఇప్పుడు కాదు. టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ రెస్పాన్స్ని బట్టి వెళ్తుంటాము. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మా మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ఏ సినిమా అయినా కూడా సినిమా హీరో కావాలంటే ఆషామాషి కాదు, ఎంతో కష్టపడి రావాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో మీకు ఎలా వచ్చిందని ఈ అవకాశం? అంటే ఈ అవకాశం చెప్పాలంటే మా పేరెంట్స్ వల్లనే ఈ అవకాశం వచ్చింది నాకు. ఈరోజు మా పేరెంట్స్ లేకపోతే ఇక్కడ వరకు నేను వచ్చేవాడిని కాదు. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఏదైనా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చా. అండ్ మా డైరెక్టర్ వినయ్ రెడ్డి చందుపట్ల గారు, ఆయన వల్లే ఈ కథ ద్వారా ట్రావెల్ అవుతూ జర్నీ చేస్తున్నాము. అండ్ మా కోస్టార్ హీరోయిన్ హాసిని గారు. సో అలా ఆ జర్నీ అలా సాగుతుంది. స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది అన్న? స్టోరీ విన్నప్పుడు అయితే ఫస్ట్లో ఇది నా లైఫ్లో కూడా జరిగింది కదా, నా లైఫ్లో జరిగింది యాక్చువల్లీ. ఈ కథలో ఉన్న నేను చెప్పాను కదా అప్పుడే చెప్పినట్టు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ హ్యావింగ్ ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్లో జరిగింది ఆన్ స్క్రీన్లో యాక్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది చేసాం ఇక్కడ. అది అలా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అది ఎమోషనల్గా ఉంటుంది, ఫన్నీగా ఉండొచ్చు. సో బెనీత్ దట్ అంతే బ్రో. అన్న ఇప్పుడు టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడచ్చు. కాకపోతే నాకు అడగడానికి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఏ సినిమాలన్నా కూడా ఇప్పుడు జెన్జీకి లైక్ మాస్ ఉండాలి, ఎలివిషన్స్ ఉండాలి, మంచిగా ఐటమ్ సాంగ్స్ ఉండాలి, ఇవన్నీ మీ సినిమాలు ఉన్నాయా? ఇప్పుడు జెన్జీ కానీ మీరు అన్నారు కదా, అన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ ఉండాలి, అన్ని సినిమాల్లో ఫైట్స్ ఉండాలి, అన్ని సినిమాల్లో డ్యాన్స్ ఉండాలి. కథకి తగ్గట్టు సినిమా తీయాలన్న ఆలోచనతో ఇప్పుడు కథ డిమాండ్ చేస్తే మనం ఐటమ్ సాంగ్ పెట్టచ్చు, కథ డిమాండ్ చేస్తే ఫైట్స్ పెట్టచ్చు. కథ డిమాండ్ చేయండి మనం అక్కడ పెట్టేస్తే కథ డిస్టర్బ్ అవుతుంది. కథ డిస్టర్బ్ అయినప్పుడు డైరెక్టర్ డిస్టర్బ్ అవుతాడు, డైరెక్టర్ డిస్టర్బ్ అయినప్పుడు ఆడియన్స్ డిస్టర్బ్ అవుతారు, అక్కడ డిస్టర్బ్ అవుతుంది. అంటే కథకి ఎంత కావాలో అంతే తీసుకొని కథ చేసుకొని సినిమా తీస్తే బాగుంటుంది. కథకి మించి మనం చేసామంటే వర్కౌట్ అవ్వదు అనే ఒక ఫీలింగ్. జెన్జీ యంగ్స్టర్స్ కదా, యంగ్స్టర్స్ అందరు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐటమ్ సాంగ్స్ అది ఇది ఫైట్స్ ఎమోషనల్ అంటే లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నా లైఫ్లో కూడా జరిగి ఉంటుంది అని అనుకొని వచ్చే ఒక యంగ్స్టర్కి ఇది ఒక శివగాడి జిందగీ అనే ఒక సినిమా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అన్న మీ ఫ్రేమ్ మీరు చూస్తుంటే విశ్వక్సేన్ లాగా ఉన్నారు, కానీ చాలా స్మూత్గా సైలెంట్గా ఇన్నోసెంట్గా మాట్లాడుతున్నారు. రీజన్ తెలుసుకోవచ్చా? ఏం లేదు, అంటే ఇన్నోసెంట్గా ఏం లేదు, నార్మల్గానే ఇట్లానే మాట్లాడతా. ఓకే, తెలుసుకోవచ్చా మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా ఫేవరెట్ హీరోనా ఇంకా ఓకే అంటే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ యాక్టర్ ఇష్టం, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇలా వంచి ఇలా అన్నప్పుడే అర్థమైపోతుంది. ఇలా అన్నప్పుడు ఓకే ఫేవరెట్. ఓకే దాన్ని అన్న విష్ ఆల్ బెస్ట్. సినిమా ఇంకా చాలా టైం ఉంది, టీజర్ ట్రైలర్ ఉంది కాబట్టి మరి ముందు మాట్లాడుకుందాం. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.